వివేకానందుడి జయంతి సందర్భంగా మన విజేత కార్యక్రమంలో భాగంగా వివేకానందుడి స్ఫూర్తిదాయక మాటలను ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. నేడు భారతదేశానికి కావలసింది వేలాది యువతీ యువకుల త్యాగం, వజ్ర సంకల్పం. సాగర గర్భంలో సైతం వెళ్ళి మృత్యువుతో ముఖాముఖి పోరాడగలిగే ధీశక్తి. అలాంటి యువకులు భారతదేశానికి కావాలి. బీ బోల్డ్, బీ స్ట్రాంగ్, టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ ఓన్ షోల్డర్స్. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ విక్టరీ. లెగండి, మేల్కొనండి. పూర్తి బాధ్యతలను మీ భుజస్కంధాలపై వేసుకోండి. మీ విజయానికి కర్త, కర్మ, క్రియ మీరే. విజయము అనేది ఆకాశాన్ని చీల్చుకుంటూనో భూమిని బ్రద్దలగొట్టుకుంటూనో రాదు. మీరు వేసిన ప్రణాళిక, మీరు చేసిన కృషి ఫలితంగా అది ఆవిర్భవిస్తోంది. సింహాల్లారా మేల్కొనండి. మీరు సింహాలు అనుకుంటే సింహాలు, మీరు పిల్లులు అనుకుంటే పిల్లులు. నీ బలహీనతే నీ మరణం, నీ బలమే నీ జీవితం, గమనమే జీవితం. నా దేశంలో ఓ కుక్క ఆకలితో చనిపోయినా నా దేశ ప్రజలందరూ దేశద్రోహులే. ఓ భగవంతుడా, నా దేశం గతంలో జీవించే పరిస్థితి నుండి బయటపడే విధంగా తీర్చిదిద్దు. భారతదేశ ఆశా కిరణాలు సామాన్య ప్రజలే. ఉన్నత వర్గాల వారు భౌతికంగా, నైతికంగా ఎప్పుడో మరణించారు. క్రింది తరగతుల వారు, వీధులను తుడిచేవారు అందరూ మీ రక్త మాంసాలు, మీ సోదరులు అని మరవకండి. నేను సామ్యవాదిని అయినా సామ్యవాదం ఒక్కటే పరిపూర్ణ పద్ధతి అనే భావం నాకు లేదు. మన మతం వంటింట్లో ఉంది, మన దేవుడు వంట పాత్రలో ఉన్నాడు. మన బాలికను బాలికగానే తల్లి చేయటం మన మతాచారం అని మనం భావిస్తున్నాం. వేదాంతం మెదడుగా, ఇస్లాం శరీరంగా హిందూ ముస్లిం ఐక్యత పెంపొందితే అరాచకము నుండి, ఘర్షణల నుండి భారత బయటపడుతుంది. ఒంటెద్దు పోకడగల జాతి గాని, దేశం గాని నశించక తప్పదు. పేదల మధ్య ఉన్న దేవుడే నా దేవుడు.